ఎక్కడ నెగ్గాలనో గాదు, ఎక్కడ తగ్గి ఉండాలనో రేవంత్ సార్‌కు శానా దెలుసున్నట్టుంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలతోని మోడీ సార్‌కు పెద్ద పంచదే ఉంటది. డెవలప్‌మెంట్‌కు అస్సలు సహకరించడు అనే డౌట్ అనుమానాలు మస్తుగున్నయి జనాలకు. ఇంకా ఆ రాష్ట్రాల సీఎంలు గూడా సెంట్రల్ సర్కార్‌తోని, ప్రధాని మోడీ సార్‌తోని ఎడుముట్ల ఎల్లకాలం డిషుం డిషుం అన్నట్లే ఉంటరు. కానీ రేవంత్ సారు ఆ ట్రెడిషన్‌ను బ్రేక్ జేషిండు. సెంట్రల్‌తోని గాని, మోడీ సార్‌తోని గాని మాకెసోంటి పంచాది లేదు, లొల్లి లేదు. సెంట్రల్‌తోని ఎంత మంచిగుంటే రాష్ట్రం అంతెక్కువ డెవలప్ అయితదని కలుపుగోలుతనం జూపెట్టుకుంటుండట. ప్రధాని పక్క సీట్‌ల కూసోని మంచి హుషారుగా తెలంగాణ ముచ్చట్లెన్నో పెట్టిండట. అంతేగాదు మోడీ సారు ప్రధాని. ప్రధానంటే రాష్ట్రాలకు పెద్దన్న. పెద్దన్నతోని మంచిగుంటేనే మేం బాగుంటాం అని జెప్పుకొచ్చిండు. మామూలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలతోని మోడీ సార్‌కు పెద్దగా దోస్తానుండది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్‌ను దుష్మన్ లెక్కనే జూస్తున్నాయి. ఏమో మరి రేవంత్ సార్‌కు అసొంటి భయం గూడా పట్టుకొని ఎందుకొచ్చిన లొల్లి అని సెంట్రల్‌తోని మంచిగుంటందుకు ట్రై జేస్తుండేమో అని అంటుర్రు ఈ ముచ్చట దెలిసినోళ్ళు.